ఓరుగల్లులో నేటి నుంచి అధునాతన ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ బస్సులను ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొత్తం 112 విద్యుత్ ఛార్జింగ్ బస్సులను వరంగల్ డిపోకి కేటాయించారు. ఇంధన భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణే ప్రధాన ఉద్దేశంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎలక్ట్రికల్ బస్సులను క్రమంగా ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ బస్సులు పరుగులు పెడుతుండగా నేటి నుంచి వరంగల్ రీజియన్ పరిధిలోనూ ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. మొత్తం 112 బస్సులు వరంగల్ టు డిపోకు కేటాయించగా ఇందులో 69 ఎక్స్ప్రెస్ సర్వీసులున్నాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ హనుమకొండలో ఎలక్ట్రిక్ బస్సులకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. పూర్తిగా అధునాతన సదుపాయాలతో ప్రయాణికులు సుఖవంతమైన ప్రయాణం చేసేలా ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేశారు. వరంగల్ టు డిపో కేంద్రంగా నడిచే ఈ బస్సుల కోసం డిపోలో 12 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అద్దె ప్రాతిపదికన నడిచే ఈ బస్సుల్లో డ్రైవర్లతో పాటు బస్సుల నిర్వహణ మొత్తం జీబీఎం సంస్థ చూస్తుండగా ఆర్టీసీ మాత్రం కండక్టర్ల పర్యవేక్షణ చూసుకుంటుంది. 2 గంటలు ఛార్జింగ్ చేస్తే 350 కిలోమీటర్ల దూరం బస్సులు ప్రయాణిస్తాయి. అత్యవసరమైతే బస్సును ఆపేందుకు ప్రతి సీటుపై SOS మీట పెట్టారు. బస్సులోనూ డ్రైవర్ క్యాబిన్లోనూ సీసీ కెమెరాలుంటాయి. డ్రైవర్ మాట్లాడితే ప్రయాణికులకు వినపడేలా మైక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. గంటకు 80 కిలోమీటర్ల వేగానికి మించిపోకుండా స్పీడ్ లాక్ చేశారు. అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటే ముందుగానే పసిగట్టే అలారం మోగే విధంగా సాంకేతికతను ఉపయోగించారు. వచ్చేసి డీలక్స్లో వచ్చేసి 45 సీట్లు, సూపర్ లగ్జరీ వచ్చేసి 41 సీటు. ఇదేంటంటే పూర్తిగా ఎలక్ట్రికల్ వెహికల్ వాటికి ఎలాంటి శబ్దం రాదు, బండి వైబ్రేషన్ అవడు. కానీ మళ్ళీ ఒకటి ఏంటంటే వితౌట్ క్లచ్ బ్రేక్ ఉంటుంది, ఓన్లీ ఎక్స్ప్లేటర్. తర్వాత 3 బటన్లు ఉంటాయి, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్. ఇదేంటంటే ప్యాసింజర్ కూడా ఫుల్ సెక్యూరిటీ, ఎన్వైరాన్మెంట్ ఖరాబ్ కాకుండా ఉండడానికి ఇది పూర్తిగా ఎలక్ట్రికల్ వెహికల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫైర్ అలారం వచ్చినా కూడా ఇమీడియట్లీ వెహికల్ ఆగిపోయి అన్ని డోర్లు ఓపెన్ అవుతాయి. ప్యాసింజర్ కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా ఫుల్ సెక్యూరిటీగా ప్రతి ఫైర్ అలారం ఉంది. తర్వాత ప్రతి సీటుకు ఎమర్జెన్సీ అలారం ఉంటుంది. ఎవరు ప్రెస్ చేసినా కూడా వెహికల్ ఆటోమేటిక్గా ఆగిపోయి డోర్లు అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఫోకస్ చేయడానికి ఒక కెమెరా ఉంటుంది. అట్లానే క్యాబిన్లో, డ్రైవర్ క్యాబిన్లో కూడా ఒక కెమెరా ఉంటుంది. ఇది 2 వైపుల నుండి, వెనక నుంచి ముందు నుండి కూడా అక్కడ ఏమన్నా అక్కడ బస్సులో ఉన్నటువంటి రికార్డింగ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అందులో డ్రైవర్ దగ్గర ఒక మైక్ ఉంటుంది, అంతర్గతంగా ఆ స్పీకర్ ఉంటుంది, ఒకటి పబ్లిక్ అడ్రస్ సిస్టము. ఏదైనా స్టేజ్ రావాలన్నప్పుడు ఆ స్టేజ్ పేరు అనౌన్స్ చేయడానికి డ్రైవర్కి అనుకూలంగా ఉంటుంది. ప్యాసింజర్ కూడా చాలా ఉపయోగపడుతుంది. వరంగల్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ రూట్లలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. సాధారణ బస్సుల కన్నా గ్రీన్ సెస్ పేరుతో ఈ బస్సుల్లో స్వల్పంగా ఛార్జీలు ఎక్కువగా ఉండనున్నాయి.